అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్న తరగని డబ్బు వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, ₹1,00,00,000 దొరుకుతాయి, కష్టాలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాబోయే పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా మంచిది కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. చాలా తెచ్చుకోవడం వలన సంపదలు చేకూరుతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఈ పౌర్ణమి రోజు చాలా పవర్ఫుల్. ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తేవడం వలన దరిద్రం పోతుంది, పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలు, మీ జీవితం మారిపోతుంది. సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు సమస్యలు పోతాయి, రాజయోగం పడుతుంది, అద్భుత యోగాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఈ తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం, గుమ్మం మీద కూర్చొని తల దువ్వడం, బొమ్మ మీద కూర్చొని పూలమాల కట్టుకోవడం, గుమ్మం మీద కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసర మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవరికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే మీకు 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే వస్తువులను ధరిస్తే చాలా మంచిది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాఘమాస స్నానాలు చేసే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్కసారి పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ బద్ధకనానికి ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, మాసం అంతా మగ స్నానం చేయాలనే ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అంటారు. కనుక ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల వద్ద కానీ బావుల వద్ద కానీ చేయండి. సకల దరిద్రాలు పోతాయి, 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజున కుంభమేళ సమయం రావడం అదృష్టం. కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళ స్నానం చేస్తే మరీ మంచిది. వీలైతే కుంభమేళ స్నానం చేయండి, కానీ తిప్పలు పడి ఎక్కడో కుంభమేళకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక పౌర్ణమి, ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం, మూలాన అమావాస్యలు, పౌర్ణమిలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి సూర్యుడు గమనాలను బట్టి పగలు రాత్రులు, నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే. దీనిని క్యాలెండర్ అంటాము. అలాగే తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పౌర్ణమికి సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయడం మంచిది. పౌర్ణమికెల్లా మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శాఖ, పౌర్ణమి మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ పౌర్ణమిలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్యం యోగం అని మాఘ పౌర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా సరే అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. మాఘ పౌర్ణిమ విశిష్టత అంతా కాదు, హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నింటిలో మార్గమాసం
చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాం. మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలు చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉన్న కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చే స్నానాన్ని ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాస ప్రకారం శివుడు ప్రధానంగా మహామాఘి పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతిదీ. ఈరోజు బావి నీటిలో స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్యం ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య ఫలం లభిస్తుంది. సాధారణంగా నదిలో స్నానం చేయడం వలన 96 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే సంగమ నదుల్లో స్నానం చేస్తే 308,400 సంవత్సరాల పుణ్య స్నానం ఫలితం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలు. ఇంత గొప్ప ఫలితం మనకు పౌర్ణమి నాడు కలుగుతుంది. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ, కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైనది. వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మాఘమాసంలో సాధారణంగా రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ, చెరువులో కానీ, కోనేరులో కానీ స్నానం చేసి వలన గంగానదిలో స్నానం ఆచరించినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జాపత పల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేసే సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవాన్ని నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి, అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాల దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాకు పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పుణ్యఫలం చాలా విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పౌర్ణమి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తన సమస్యలను కూడా పోతాయి. ధనం దూసుకువస్తుంది. 1,00,00,000 రూపాయలు దొరుకుతాయి. కోర్లు వచ్చి పడిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే రాళ్ళుప్పు. రాళ్ళుప్పు లేదా గల్లుప్పు అని సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినీళ్ళు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక గల్లుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన అప్పులు, బాధలు తగ్గుతుంది. ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న గల్లుప్పు అలాగే నువ్వు ప్యాకెట్ను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఉప్పు ప్యాకెట్ను పూజా గదిలో 1 గంట సేపు ఉంచండి. తర్వాత ఉప్పును తీసి మీ వంట గదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి. లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటామని అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చును. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో కానీ పెట్టేసుకొని వంటల్లో వాడేయండి. ఎందుకంటే ఈ పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతోనే చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటలలో
వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటామంటే దాచుకోండి, తప్పేమీ లేదు. ఎలా అయినా సరే ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి, తరగతి వస్తుంది, సంపద పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే మినుములు. అవునండి, పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినపగుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములు కొని తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ₹1,00,00,000 సంపాదించే యోగాలు కూడా వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు. ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములనైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా పావు కేజీ, అర కేజీకి 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, ఇలా మీ అవసరాన్ని బట్టి పౌర్ణమి రోజున ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది, తన ద్వారాలను తెచ్చుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. కనుక ఈరోజు బెల్లం ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ₹20 పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుంది నీకు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది కనుక వర్షం కురిపిస్తుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది, ₹1,00,00,000 సంపాదించే యోగాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది, కష్టాలు దరిద్రాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. యాలకుల నుండి వచ్చే సువాసనలు అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ₹5 ప్యాకెట్లు, ₹10 ప్యాకెట్లు, ఇలా చిన్న చిన్న యాలకుల ప్యాకెట్లు ఉంటాయి కదా, అలా ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ యాలకులు ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ యాలకుల వెంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, తన సమస్యలు పోతాయి, దాన లాభం కలుగుతుంది. అలా తెచ్చుకున్న యాలకులను నుండి 3 యాలకులు తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపం వేయండి. అలా వేస్తే మీ కష్టాలు పోతాయి. ఉప్పు, మినుములు, బెల్లం, యాలకులు, మనం మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం. ఆ 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావాల్సిన వస్తువుల రెండింటినైనా తెచ్చుకోండి, సరిపోతుంది. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ధన ద్వారం తెచ్చుకొని ధనం దూసుకు వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజున 2 వస్తువులను తెచ్చుకుంటే శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు. Thanks for watching. Please like the video, share the video, subscribe the channel. Jai Shri Ram.